గత 9 నెలలుగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకున్న సునీత విలియమ్స్, బుచి విల్మోర్లు భూమి మీద కాలుపెట్టే సమయం ఆసన్నమైంది. వీరి రెస్క్యూ కోసం నాసా, స్పేస్ ఎక్స్ సంయుక్తంగా నిర్వహించిన క్రూ 10 మిషన్ విజయవంతమైంది. శనివారం తెల్లవారుజామున కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి బయలుదేరిన స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ ISSకు ఆదివారం ఉదయం చేరుకుంది. ISSలో సక్సెస్ఫుల్గా డాకింగ్ పూర్తయినట్టు నాసా తెలిపింది. ఆదివారం ఉదయం 9:37 ఈ ప్రక్రియ జరిగినట్లు నాసా వెల్లడించింది. దీనికి సంబంధించిన వీడియోను స్పేస్ ఎక్స్ పంచుకుంది. సునీత విలియమ్స్, మరో వ్యోమగామి బుచ్ విల్మోర్ స్థానంలో తాజాగా అక్కడికి వెళ్లిన 4 వ్యోమగాములు పనిచేయనున్నారు. క్రూ డ్రాగన్ వ్యోమనౌక శనివారం తెల్లవారుజామున 4:30 అమెరికాలోని కెన్నడీ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయాణం మొదలుపెట్టింది. క్రూ 10 మిషన్లో భాగంగా స్పేస్ ఎక్స్కు చెందిన ఫాల్కన్ 9 రాకెట్ దీన్ని నింగిలోకి మోసుకెళ్లింది. ఇందులో అమెరికాకు చెందిన ఆన్ మెక్లైన్, నికోల్ అయర్స్, జపాన్ వ్యోమగామి టకుయా ఒనిషి, రష్యాకు చెందిన కిరిల్ పెస్కోవ్లు ISSకు చేరుకున్నారు. వీరికి సునీత విల్మోర్ స్వాగతం పలికారు. జూన్ 5న ప్రయోగించిన బోయింగ్ వ్యోమనౌక స్టార్లైనర్లో వారు ISSకు చేరుకున్నారు. ప్రణాళిక ప్రకారం వ్యోమగాములు సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్లు వారం రోజులకే భూమిని చేరుకోవాల్సి ఉంది. అయితే స్టార్లైనర్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వ్యోమగాములు లేకుండానే అది భూమిని చేరుకుంది. దీంతో వారు ISSలోనే చిక్కుకుపోయారు. తాజాగా క్రూ 10లోనే వీరు తిరిగి రానున్నారు. అన్నీ సరిగ్గా కుదిరితే వారు మార్చి 19న భూమి మీద అడుగుపెట్టనున్నారు. ఫ్లోరిడా తీరంలో డ్రాగన్ క్యాప్సూల్ ల్యాండ్ కానుంది.